మోడీ ఏం చేసినా ఏదో ఓ కొత్తదనం ఉంటుంది. గతంలో కాశ్మీర్ అంశంపై ఘాటుగా స్పందించిన మోడీ ఈసారి మాత్రం కాస్తంత రూటు మార్చారు. పాక్ లో అంతర్భాగంగా ఉన్న బలూచిస్తాన్ ను గురిపెట్టారు. ఇంతకీ మోడీ హఠాత్తుగా బలూచిస్తాన్ గురించి ఎందుకు ప్రస్తావించారు? పాక్ బుద్ధి చెప్పడంలో మోడీ అనుసరిస్తున్న కొత్త ఎత్తు ఫలిస్తుందా? पिछले कुछ दिनों से बलूचिस्तान के लोगों ने, गिलगिट के लोगों ने, पाक ऑक्यूपाइड कश्मीर के लोगों ने, वहां के नागरिकों ने जिस प्रकार से मुझे बहुत बहुत धन्यवाद दिया है, जिस प्रकार से मेरा आभार व्यक्त किया है, मेरे प्रति उन्होंने जो सद्भावना जताई है, दूर दूर बैठे हुए लोग, जिस धरती को मैंने देखा नहीं है, जिन लोगों को विषय में मेरी कभी मुलाकात नहीं हुई है, लेकिन ऐसे दूर सुदूर बैठे हुए लोग हिंदुस्तान के एक प्रधानमंत्री को अभिनंदन करते हैं, उसका आदर करते हैं, तो मेरे 125 करोड़ देशवासियों का आनंद है, वो मेरे 125 करोड़ देशवासियों का सम्मान है। और इसलिए ये सम्मान का भाव, धन्यवाद का भाव करने वाले बलूचिस्तान के लोगों का, गिलगिट के लोगों का, पाक के कब्जे वाले कश्मीर के लोगों का मैं आज तहे दिल से आभार व्यक्त करना चाहता हूं। భారత 70వ స్వాతంత్ర్య దినోత్సవ వేళ ఎర్రకోటపై ప్రధాని ప్రసంగంలో ఓ కొత్త అంశం తెరపైకొచ్చింది. అదే బలూచిస్తాన్. ఇన్నాళ్లు కాశ్మీర్ గురించి, పాకిస్తాన్ గురించి చెప్పుకొచ్చిన మోడీ ఇప్పుడు మాత్రం సడన్ గా బలూచిస్తాన్ గురించి ప్రస్తావించడం అందరికీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఇంతకీ భారత స్వాతంత్ర్య దినోత్సవాలకు బలూచిస్తాన్కి సంబంధమేమిటి? పొరుగుదేశం పాక్ దుష్టబుద్ధిని ఎండగట్టాల్సింది పోయి బలూచిస్తాన్ గురించి ఎందుకు పొగడాల్సి వచ్చింది? ఇలాంటి ప్రశ్నలకు సమాధానాలు వెతకాలంటే ఒక్కసారి బలూచిస్తాన్ చరిత్ర గురించి తెలుసుకోవాల్సిందే. పాకిస్తాన్ కు దక్షిణంగా ఉన్న ప్రాంతమే బలూచిస్తాన్. ఇది పాకిస్తాన్ లో దాదాపుగా 44% భూభాగాన్ని ఆక్రమించుకుంటుంది. సహజ వనరులకు, ప్రకృతి సంపదకు, విశాలమైన వ్యవసాయ క్షేత్రాలకు ఈ ప్రాంతం ప్రసిద్ధి. కానీ పాక్ పాలకులు మాత్రం దశాబ్దాలుగా ఈ ప్రాంతాన్ని పట్టించుకోవటం మానేశారు. దీంతో ఇక్కడ ఎక్కువగా నివసించే బలూచ్లు, పస్తూన్లు దేశ ప్రభుత్వం మీద తిరుగుబాటు చేస్తున్నారు. పాలకుల నిర్లక్ష్యం అక్కడి ప్రజల్లో స్వతంత్ర కాంక్షను మేల్కొల్పింది. పాక్లోని బలూచిస్తాన్తో పాటు ఇరాన్ సరిహద్దుల్లో ఉన్న బలూచ్లు, ఆఫ్ఘనిస్తాన్ సరిహద్దు గ్రామాల్లో ఉన్న పస్తూన్లు కూడా బలూచిస్తాన్ను ఒక స్వతంత్ర దేశంగా ఏర్పరచాలని కోరుకుంటున్నారు. పాక్తో బలూచ్ ప్రజలు చేస్తున్న యుద్ధానికి వాళ్లు కూడా మద్దతిస్తున్నారు. సున్నీ ముస్లింల ప్రాబల్యం ఎక్కువగా ఉండే బలూచిస్తాన్లో షియాలు, హిందువులు కూడా నివసిస్తున్నారు. బంగారం, సహజవాయు, చమురు నిక్షేపాలు ఈ ప్రాంతంలో చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇనుముతో పాటు చాలా ఖనిజాలు కూడా పుష్కలంగా ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేసుకుంటే పాక్ ఆర్థిక ముఖచిత్రమే మారిపోతుంది. కానీ అక్కడి పాలకులకు మాత్రం అదేమీ పట్టదు. ఎప్పుడు చూసినా భారత్ మీద కయ్యానికి కాలుదోవడమే పనిగా పెట్టుకుంటారు. దీంతో ఇన్ని పుష్కల వనరులున్నా బలూచిస్తాన్ పేదరికంలో అల్లాడిపోతోంది. ఇది బలూచిస్తాన్ ప్రజలకు నచ్చడం లేదు. అందుకే తమకు స్వతంత్ర దేశం కావాలని పోరుబాట పట్టారు. దీంతో అక్కడ అంతర్యుద్ధం జరుగుతోంది. అంతర్జాతీయంగా అంతర్యుద్ధం జరుగుతున్న ప్రాంతాల్లో బలూచిస్తాన్ కూడా ఒకటి. వాస్తవానికి 1947 నుంచి ఇక్కడ ఉద్యమం రగులుతోంది. అప్పట్లోని బలూచ్లోని కలాత్ ప్రాంతం ప్రత్యేక దేశంగా ఆవిర్భవించాలని చేసిన ప్రయత్నం ఫెయిల్ అయింది. దేశ విభజన సమయంలో బలూచిస్తాన్, పస్తూనిస్తాన్లను భారతదేశంలోనే విలీనం చేయాలని ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ చేసిన ప్రతిపాదనల్ని జిన్నా వ్యతిరేకించారు. దీంతో ఆ ప్రాంతాలు పాక్లో కలిసిపోయాయి. కానీ అప్పట్నుంచి బలూచిస్తాన్లో స్వతంత్ర కాంక్ష రగులుతూనే ఉంది. 1958లో, 1960లో ఇక్కడ ఉద్యమం తీవ్రస్థాయిలో నడిచింది. 1973లో జుల్ఫికర్ అలీ భుట్టో ఈ ప్రాంతంలో ప్రభుత్వాన్ని రద్దు చేయటంతో ఉద్యమం ఊపందుకుంది. కానీ తర్వాత సద్దుమణిగిన 2005 తర్వాత బలూచిస్తాన్ నిత్యం అంతర్యుద్ధంతో మండుతూనే ఉంది. పాక్ ప్రభుత్వం ఇక్కడి స్థానికుల మధ్య నిత్యం యుద్ధం జరుగుతూనే ఉంటుంది. దీనికి తోడు ముషారఫ్ పై సైనిక పాలన సమయంలో ఇక్కడి ప్రజలపై అణచివేత చర్యలు పెరిగాయి.
పాకిస్తాన్లోని పంజాబ్ ప్రాంతీయుల ఆధిపత్యాన్ని కూడా ఇక్కడి ప్రజలు వ్యతిరేకిస్తున్నారు. పైగా పాక్ దళాల దాడులు కూడా ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకతను పెంచి పోషిస్తున్నాయి. 2003 నుంచి 2008 మధ్య దాదాపు 8,000 మంది బలూచ్ యువకుల్ని పాక్ సైన్యం, ఐఎస్ఐ అపహరించాయి. ఇప్పటికీ వాళ్ళ ఆచూకీ దొరకలేదు. వీళ్లందరినీ పాక్ చంపేసి ఉంటుందన్న అనుమానాలున్నాయి. ఇది ఇక్కడి ప్రజల్లో ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకతను పెంచి పోషిస్తోంది. పాక్ ప్రభుత్వంతో పాటు విదేశీ ప్రభుత్వాల జోక్యాలు కూడా ఇక్కడి ప్రజల్లో తీవ్ర అసహనానికి కారణమవుతున్నాయి. ఇక్కడి ఉద్యమ విషయంలో అమెరికా జోక్యం చేసుకుంటోందని పాక్ ప్రభుత్వమే చాలాసార్లు ఆరోపించింది. రష్యా కూడా ఇక్కడి బలూచిస్తాన్ లిబరేషన్ ఆర్మీకి ఆయుధాలు అందించడంలో సాయం చేస్తోందన్న ఆరోపణలున్నాయి. ఇక తాజాగా చైనా చేపట్టిన రహదారి నిర్మాణం చాలా భాగం బలూచిస్తాన్ గుండా సాగుతోంది. దీంతో తమ వనరులు, గ్రామాలు నాశనమైపోతున్నాయని బలూచ్ ప్రజలు ఆరోపిస్తున్నారు. ఒకవేళ చైనా వేస్తున్న రోడ్డు పూర్తయితే అది తర్వాత తమ అస్తిత్వానికి కూడా ప్రమాదం కలిగించే అవకాశం ఉందని భయంతో రోడ్డు నిర్మాణాన్ని వ్యతిరేకిస్తున్నారు. మొత్తంగా ఆజాద్ కాశ్మీర్లో భారత ప్రజలు పడుతున్న ఇబ్బందులు, అక్కడ పాక్ సేనల దురాగతాలు, జరుగుతున్న మానవ హక్కుల ఉల్లంఘన అన్నింటినీ మోడీ ప్రస్తావించారు. ఆజాద్ కాశ్మీర్లో పాక్ పాలకుల కుట్రలు, అక్కడి ప్రజలపై బలవంతంగా తమ ఆధిపత్యాన్ని రుద్దే అరాచకాలను కూడా ప్రస్తావించిన మోడీ బలూచిస్తాన్ గురించి, అక్కడి ప్రజలు తనపై చూపిస్తున్న ఆదరణ గురించి చెప్పుకొచ్చి పాక్కు గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఇన్నాళ్లు కాశ్మీర్ సమస్య గురించి మాత్రమే ప్రధానులు మాట్లాడేవారు. కానీ ఇప్పుడు బలూచిస్తాన్ అంతర్యుద్ధం గురించి మోడీ పరోక్షంగా ప్రస్తావించింది ఆజాద్ కాశ్మీర్ విషయంలో పాక్కు వార్నింగ్ ఇచ్చేందుకే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అందుకే బలూచిస్తాన్తో పాటు పాక్లో కొనసాగుతున్న మరో ప్రాంతం గిల్జిత్ బాల్టిస్తాన్ ప్రజల గురించి కూడా చెప్పుకురావటం వెనుక వ్యూహం ఇదే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.